ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీములన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈతనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీములన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈతనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు